హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మహాలక్ష్మికి కంపెనీకి వెళ్తుంది కదా, మేనేజర్ చెప్తారు, యూఆర్ అపాయింటెడ్. మీరు అస్తమాను నా అందం గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందంగా ఉంటే అందంగా అని చెప్పాను, దాంట్లో తప్పే ఉంది మహాలక్ష్మి. ఓకే. ఇంతేంటి ఇంత తక్కువ శాలరీ ఇచ్చారు? మీరు ఎక్కడైనా చూడండి, ఫ్రెషర్స్కి అలాగే ఇస్తాం. మీ పని బట్టి పెరుగుతుంది. సరే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మన చక్రి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటే ఏంటిది అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చునేసరికి ఏంటి పడుకున్నారా? అదేం లేదు. ఎందుకు అలా ఉన్నారు మీరు? ఏ దండం పెట్టేసుకుంటూ ఉంటుంది. ఏంటి పోయిందా? తీసేసాడా? ఆ పిల్లకోడు తప్ప ఎవరైనా ఇస్తారనుకున్నాను. లేదు, జాబ్ వచ్చిందండి అనగానే చాలా సంతోషం అండి, కంగ్రాచులేషన్. ఎందుకు అంతలా ఉన్నారు మీరు అంటే అదేం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా ఆ బొట్టుపల్లి ఆంటీయే తప్ప నేను ఎందుకు అలా గుర్తొస్తాను అని అనేసరికి, ఎందుకండి నన్ను అలా ఏడిపిస్తారు అంటూ చక్రి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి, ఎంత శాలరీ మీకు అంటే 25,000. అదేంటి, మీ చదువుకున్న చదువు 20 లక్షల పైన అయ్యింది. మీరు మినిమం వడ్డీ అయినా వస్తుంది అనుకున్నాను. ఇంత అవును, ఫ్రెషర్స్కి అలాగే ఇస్తారంట అని చెప్పేసి ఇంకా ఇద్దరు మాట్లాడుకుని పెద్ది దగ్గర స్వీట్ పట్టుకుని వస్తారు. పెద్ది పెద్ది అంటూ ఉంటుంది మన మహాలక్ష్మి. పెద్ది అనేసరికి అమ్మ మహాలక్ష్మి వచ్చావా అని అనేసరికి, అవును పెద్ది, నాకు జాబ్ వచ్చింది పెద్ది, పోలే అమ్మ, కంగ్రాచులేషన్ అని అంటూ ఉంటాడు. ఈ పక్కన బన్సీ కూడా ఉంటాడు. అందరికీ స్వీట్లు ఇస్తూ ఉంటుంది. ఈ లోపల పెద్దికి ఇచ్చి తర్వాత ఆయనకి ఇస్తుంది. అభినందనలు బేట అభినందనలండి అంటే, ఇదేంటిది నా తెలుగులో పదం వినని మాట అదొక్కటే బన్సీ భయ్య అంటే, చక్రి భయ్య అలా మన తెలుగు అంతే కదా, ఏదైనా నేర్చుకోవాల్సిందే కదా మన పెద్ది అన్నట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా స్వీట్ తీసుకునేసరికి ఆ బన్సీ వాళ్ళ చెల్లెలు వస్తుంది. భోంచేసి వెళ్ళమ్మా మహాలక్ష్మి అంటే, మీ ఇద్దరికే కదా తెచ్చుకున్నారు పెద్ది, నేను ఇంటికి వెళ్ళి తింటాం మేము అంటే, లేదు అక్క, మా చెల్లి వచ్చింది, చెల్లి తీసుకొస్తుంది. ఈమె ఎవరు? మా చెల్లి, మా సిస్టర్ అని అనగానే, అక్క భయ్యాకి छोटा బ్రదర్ అని చెప్పేసి చక్రి, నమస్తే, ఆప్కా షాదీ పతి 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 పతివో అని అనగానే మహాలక్ష్మి అని చెప్తాడు. అవునా, మీకు తెలుగు రాదా? అవును, తెలుగు రాదు, మా చెల్లి చక్రి భయ అని చెప్పేసి, అమ్మ రా అమ్మ అంటాడు. అక్కడికల్లా భోజనం చేసేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసరికి, ఏరా చక్రి తీసుకో, ఏరా తీసుకో అంటూ మన పెద్ది కేశవకి చక్రికి టీ ఇస్తాడు. ఈ లోపల రానే వస్తారు మహాలక్ష్మి కన్నా. ఏంటిది ఇంత షాపింగ్ చేసావమ్మా మహాలక్ష్మి అంటే, రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి కదా పెద్ది, బట్టలు లేవు అందుకనే అంటూ, అన్నయ్య చూసావా వదిన నాకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది అన్నయ్య, మంచి షర్ట్ కొందన్నయ్య, బ్రాండెడ్ షర్ట్ అన్నయ్య అని అనేసరికి, ఇంకా వెంటనే తీసి, అయ్యో బాబా 1500 ఎందుకమ్మా ఇంత ఖర్చు అంటే, మీకు కూడా తెచ్చాను పెద్ది అని అనగానే, నాకు మీకు కాదే పెద్దికి తీసుకొచ్చాను అని అనేసరికి పెద్దికి చూపిస్తుంది. పెద్దికి చూపించేసరికి వెంటనే పెద్ది అంటాడు, అయ్యో బాబోయ్ 2600 ఇలా ఎందుకమ్మా, నాకు ఏదో కూలి పని చేసుకుంటాను, ఇలాంటివి 5 షర్ట్లు కొనుక్కుంటాను, బయటికి వెళ్ళిన అప్పుడు వేరే బట్టలు వేసుకోండి పెద్ది, ఇప్పుడైతే నేను ఇచ్చినవి వేసుకోండి పెద్ది ఎప్పుడైనా అంటుంది. తర్వాత కేశవాకి ఇస్తుంది. మీకు కూడా అంటే, నాకా అంటూ మళ్ళీ వస్తాడు చక్రి. లేదు కేశవాకి అంటే చాలా బాగుంది అనేసరికి అందరికీ ఇచ్చేసి, ఈ లోపల నారాయణ కూడా, ఏంటి పండగ ఏంటి అంటే, లేదు నాకు జాబ్ వచ్చింది. అవునా మై డియర్ ఫ్రెండ్, పోలే థ్యాంక్ యూ అని చెప్పేసి కంగ్రాచులేషన్ అనేసరికి, ఈ లోపల మీకు కూడా ఎంత బాగుందో, మా అమ్మ సేమ్ ఇలాగే కొనేది, థ్యాంక్ యూ మా అమ్మ, థ్యాంక్ యూ సన్ అంటూ ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. మనకి చక్కెరికి కోపం వచ్చేసి, ఒరే సిగ్గుందా నీకు అంటూ తనకు తానే తిట్టుకుంటాడు. అందరికీ తెచ్చింది, నీకు తెచ్చిందా? అయినా ఎందుకు వచ్చారండి నా దగ్గరికి మీరు? అయినా నేనంటే ఇష్టం లేదు కదా, మీకు ఇష్టం లేదు కదా, నేను అందరికీ తీసుకొచ్చారు, చక్రికి పెద్దికి కన్నాకి నారాయణకి కూడా తీసుకొచ్చారు, నాకు మటుకి తీసుకురాలేదు, అందుకు అంతలా చూచుకుంటారు, మీరు స్పెషల్ కదా, మీ అన్నతో దెబ్బలు తిన్నాను, జుట్టు పోలడితో దెబ్బలు తిన్నాను, రౌడీలతో దెబ్బలు తిన్నాను అని అనేసరికి, ఇదిగోండి మీకు స్పెషల్గా ఇద్దామని, ఈ షర్ట్ ఎంత బాగుందో, నేను ఎప్పుడు ఇలాంటిదే కొనుక్కుందాం అనుకున్నానండి, ఎంత బాగుందో అని అనేసరికి ఇద్దరు, అయ్యో తెలియక అనేసానే అని అనేసరికి, ఈ లోపల మన
పెద్ది వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా తమ్ముడు ఎప్పుడు దేవుడా, నా తమ్ముడు ఎప్పుడు ఇలా సంతోషంగా శాశ్వతంగా ఉండాలి, కోట్లు ఇచ్చినా కూడా దొరకని నా తమ్ముడు సంతోషం ఇలాగే సంతోషంగా ఉండాలి, ఎర్రిబాగులోడా ఎప్పుడు ఆ అమ్మాయి అంటే ఎంత ఇదిగా ఉంటావురా అంటూ కేశవ కూడా కన్నా అందరూ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తెల్లారేసరికి అందరికీ చక్కెర పొంగల్ ఇస్తారు. ఏంటన్నయ్య ఇవాళ ఇలా ఏంటి అంటే మన మహాలక్ష్మి ఉద్యోగానికి వెళ్తుంది కదరా అందుకనే అంటే, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చేసావా అన్నయ్య అంటే, రే నువ్వు జీతం తీసుకొచ్చి ఒక స్వీట్ అనేది తీసుకొచ్చావంటే మరి బిర్యానీ తిన్నది ఎవర్రా అని అంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఒకరికొకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మహాలక్ష్మి వస్తూనే వస్తుంది. ఎంత అందంగా ఉంటుందంటే 16 అణాలు ఆడపడుచు అంత అందంగా ఉంటుందండి మహాలక్ష్మి, చాలా బాగుంటుంది. అది చూసి అందరూ స్టన్ అయిపోతారు. చక్రి అయితే మాటలుండవు. ఇంకా కేశవ మన కన్నా వదిన నువ్వు చీరలో చాలా బాగున్నావు వదిన అంటే, థ్యాంక్ యూ కన్నా అంటే, అమ్మ చాలా బాగున్నావు అమ్మ అంటూ మన పెద్ది కూడా అంటాడు. ఏంటండి అలా ఉండిపోయారు అంటూ చిటికేస్తుంది. చిటికేసేసరికి ఇంకా అది కాదండి మీరు చాలా బాగున్నారు అని అనేసరికి ఈ లోపల మన నారాయణ అటు ఇటు అటు ఇటు తిరుగుతాడు. ఏంటిది ఇలా తిరుగుతున్నాడు అని అనుకుంటే ఎవరికాళ్ళు ఏమో, చూసారా నా షర్టు ఏంటి క్యాట్ వాక్ చేస్తున్నావు, కాదురా సింహం గర్జిస్తుంది అని చెప్పేసి క్యాట్ వాక్ చేస్తుంది, షర్ట్ ఎంత బాగుందో చూసావా అని అనేసరికి, ఆల్ ద బెస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఏంట్రా అందరు మన కన్నా గిఫ్ట్ ఇస్తాడు, పెన్ ఇస్తాడు. అయ్యో కేశవ అంటాడు నాకు తెలియదే గిఫ్ట్ ఇస్తాడు. అరే ఆ అమ్మాయి గిఫ్ట్ తెచ్చావా, తెచ్చానురా మీ అందరి ముందు ఇస్తే వద్దు అంటదని కారులో ఇద్దామని ఆగానురా అంటూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి రెడీ అవుతుంది. మన పెద్ది వచ్చి క్యారేజీ ఇస్తాడు. అమ్మ మహాలక్ష్మి తీసుకో అమ్మ అంటాడు. అమ్మ ఇంకా టైం అవుతుంది పదదా వెళ్దామని చెప్పేసి, అన్నయ్య వెళ్ళొస్తాము నా పెద్ది వెళ్ళొస్తాము అని, అమ్మ మహాలక్ష్మి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో అమ్మ అంటాడు. పెట్టుకున్నాక బయటకు వచ్చేసరికి మనకు కన్న బాంబులతో పేలుస్తాడు. పేల్చే వదిన ఉద్యోగానికి వెళ్తుంది అని చెప్పేసి, నాకు ఇంటికి ఎవరు కోడలు రాదన్నారు కదరా, ఆడదే ఉండదన్నారు కదరా, చూసావా ఒరే బర్రిలా ఉన్నవరా, తాగి తాగి బర్రిలా అయిపోయావరా, ఇంకా డ్యాన్స్లు వేస్తూ హుషారు పడుతూ చాలా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. పెదనాన్న ఇంకా గొడవ చేయకు పెదనాన్న అంటూ ఉంటాడు. ఇంకా చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. పెద్ద వెళ్ళొస్తాను అమ్మ ఎదురు చూసుకో జాగ్రత్త అంటాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మహాలక్ష్మి ఆఫీస్కి వెళుతుంది, కానీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. మరి మహాలక్ష్మిలో ఆఫీసులో ఏం జరుగుతుంది, అసలు మేనేజర్ ఈ అమ్మాయిని అందానికే పొగుడుతున్నాడు, మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. మరి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.